ఘనపాఠులు ఉండి మండలం మంది 40 మంది ఉన్నారు. అట్లాగే దిగ్గజాలు వీళ్ళిద్దరూ సూర్యనారాయణ ఘనపాఠి గారు, అట్లాగే శివసుబ్రహ్మణ్యం గారు, అట్లాగే వాళ్ళ నాన్నగారు వారి యొక్క ఆశీర్వచనం మా గోవింద శర్మ గారు, చంద్రశేఖర శర్మ గారు అందరూ పేరు పేరున రామభద్ర క్షేత్రంలో ఇప్పటికి నవచండీలు జరిగినాయి, శతచండీలు జరిగినాయి, చాలా జరిగినాయి ఇక్కడ ఇదే ప్రదేశంలో. అట్లాగే రామ మూలమంత్ర హోమాలు జరిగినాయి, ఆంజనేయ స్వామి మల్లి సూక్తంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయి. అక్కడ అమ్మవారికి సందీప్ శర్మ గారు అక్కడ ఉన్నటువంటి బృందం అక్కడ చేస్తున్నారు. ఇదంతా ఏమిటండి అంటే మనం మహారాజుకి రావాలి అంటే ఆ ముందు చేసేటువంటి రకంగా అవన్నీ కూడా ఉపాంగ హోమాలు, ప్రధానంగా చేయాల్సినటువంటి మంత్రోపాసన, ఆ చండీ మంత్రం ఎక్కడైతే నిలబడుతుందో వేద నాదం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ కరువు కాటకాలు ఉండవు, క్షామం అనేది ఉండదు అని చెప్పి వేదంలో లేదు. కాబట్టి ఎక్కడైతే గోవులు సంచారం చేస్తూ ఉంటాయో, బ్రాహ్మణులు సంచారం చేస్తూ ఉంటారో, పతివ్రతలు సంచారం చేస్తూ ఉంటారో, సత్యములు ఎక్కడైతే సంచారం చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఎన్ని కలిసినటువంటి విశేషం మన రామభద్ర క్షేత్రంలో చక్కగా వేదమూర్తులు, విద్వన్మూర్తులు ఇక్కడికి రావడం, వీళ్ళందరూ కూడా అగ్ని యొక్క స్వరూపమే. అందుకే వేదమూర్తులు వాడు ఎందుగా తేజస్సు ఉంటుందండి అంటే వాడు కూడా అగ్ని స్వరూపం. మంత్రాలన్నీ కూడా అగ్నిదేవుడికి ఇస్తేనే కదా ఆ యొక్క దేవతలకి ఆయన తీసుకొని వెళ్ళి ఇచ్చేది. కాబట్టి ఆ మంత్రం చెప్పాలంటే బ్రాహ్మణోత్సవాల ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి బ్రాహ్మణులే నాకు దేవుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. తన మంత్రం బ్రాహ్మణాధీనం అని. కాబట్టి ఆ మంత్రశక్తిని ఇక్కడ ఆవాహన చేసి నవగ్రహ హోమాలతో పాటు లక్ష్మీనారాయణ హోమం, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు మన రామభద్ర క్షేత్రంలో జరుగుతున్నాయి. రేపు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయ విచ్ఛేదుదాసన అని చెప్పి చక్కగా సౌర మహామంత్రాలతో రేపు కార్యక్రమం ఉంది. అట్లాగే కమలా పుష్పాలతో అమ్మవారికి విశేషమైనటువంటి హోమ కార్యక్రమం ఇక్కడ జరగబడుతూ ఉన్నది. మనందరం కూడా ఈ కార్యక్రమంలో చండీలో 300 పారాయణాలు అనేది 1000కి, అంటే దాదాపు మనం 300 దాకా ముందుకు పెడుతూనే ఉంటుంది ఆ పారాయణం. రేపు మిగతా పారాయణాలు ఉన్నాయి. ఒక్క పారాయణమే కాదు, పారాయణంతో పాటు మంత్ర జపం కూడా ఉంటుంది. ఆ జపం అనేది చాలా ప్రధానం. అందుకే ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యాలి. కాబట్టి ఆయన మంత్ర అనుష్ఠానము, ఇది చండీ పారాయణము. అట్లాగే ఇవాళ వేద విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళు ఋగ్వేద విద్యార్థులు అనుకుంటున్నారు. అద్భుతంగా ఋగ్వేద సంహిత పారాయణం చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం 4 వేదాల పండితులు, మంచి మంచి పండితులు ఈ సహస్రచండీ మహాయాగంలో ఉండడం మన అదృష్టం. ఆ మంత్రాలు వినడం మన అదృష్టం. అందరి మీద కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ వినూత్యాత్మకమైన శక్తి స్వరూపమైన జగదంబ అనుగ్రహంతో పాటు మన ప్రధాన దైవమైనటువంటి శ్రీ రామభద్ర స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ప్రసరించి లోకం చల్లగా ఉండాలి, 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి అని చెప్పి సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సాయంకాలం తిరిగి 4:30కు మనకు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అదేవిధంగా సాయంకాలం ఇక్కడ మూలమంత్ర జపం జరుగుతుంది. బ్రహ్మశ్రీ రుక్మాపతి నృసింహస్వామి వారు ఇప్పటికీ 92 లెక్కుంటారు. వారు ఇప్పటికీ రామాయణాన్ని వారు ప్రతి గ్రామాన ఒక సేవగా వెళ్ళి రామనామ ప్రచారం చేస్తున్నటువంటి వేల సార్లు వారి యొక్క హరికథ ఉంటుంది. ఇలా ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, వేదమూర్తులు, సంస్కృత సోదరులు, ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మన భక్తులంతా కూడా ఇది మనం పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిసినటువంటి వారికి, ఇక్కడికి వచ్చినటువంటి వారే మీరు కనీసం ఒక్కొక్కరికి 100 మంది పరిచయం ఉండొచ్చు. మీకు కనీసం 100 మందికి చెప్తే కనీసం ఒక అందులో భాగ్యం ఉన్నటువంటి వారు, అదృష్టం ఉన్నటువంటి వారు రావడం జరుగుతుంది. కొంతమంది రాలేకపోతున్నారని కూడా బాధపడిన అవసరం లేదు. వారికి తప్పకుండా మీరు వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళచ్చు. వీలైనంతగా
ఇది మనమందరం కలిసి చేసుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో సీతారామచంద్ర స్వామి గారే యజమానులు. మనం ప్రారంభం నుండి చెప్పుకుంటున్నాం కాబట్టి రామదూతగా రామదాసులుగా మనం అందరము కూడా ఈ సేవా భాగ్యంలో పాల్గొని మీకు తెలిసినటువంటి బంధువులకి మిత్రులకి ప్రతి ఒక్కరికి చెప్పి తీసుకొని రావాల్సిందిగా సందేహంగా ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ కర్త కార్యత ప్రేరక అనుమోదక చేసేటువంటి వారికి, చేయడానికి సంకల్పం చేసినటువంటి వారికి, చూసేటువంటి వారికి దీన్ని అనుమోదిస్తూ ఈ కార్యక్రమం బాగా జరగాలి అని మీరు కూడా, అంటే మీరు ఒక్కరు వస్తే ఎంత ఫలితమో మీరు 10 మందిని తీసుకొని వస్తే ఇంకా ఆ 10 ఫలితం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమానికి తీసుకొని రావాల్సింది కోరుతున్నాం. మేము కూడా ఒకటే అంటున్నాం, మీరు ఇక్కడికి వచ్చి రామనామాన్ని జపించండి. అమ్మవారి యొక్క 1000 సహస్ర పారాయణం, సహస్ర చండీ పారాయణం ఒక్కరు చేయలేరు. చాలా విశేషమైనటువంటిది. ద్రవ్యం ఉండగానే సరిపోదు, దైవానుగ్రహం మాత్రమే దీనికి ముఖ్యమైనటువంటిది. మనం మీకు వచ్చినటువంటి వారికి దైవానుగ్రహం ఉన్నది కాబట్టి ఇక్కడికి రాగలుగుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. సాయంకాలం 4